ఇవాళ వచ్చేసి మనం మాల్దీవుల గురించి మాట్లాడుకుందాం. మాల్దీవులు మన మీద ఇండియన్ అంటే ఒక రకమైన ఈర్ష్య కలిగి ఉంది. అది ఎందుకంటే చైనా వాడి దగ్గర ఆ, రుణం తీసుకోవాలని చెప్పేసి మంచి తహతహలాడుతుందో మాల్దీవులు. ఇప్పుడు ఒకప్పుడు ఇండియాని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు మాల్దీవులు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మన మోదీ గారు లక్షద్వీప్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. మన ఇష్టం అండి, మనం ఎక్కడికి వెళ్తాం, ఎక్కడైనా ఏదేం చేస్తాం. మన దేశంలో మనం పోవడానికి వాడి పర్మిషన్ ఏంటి? వాడు ఇప్పుడు నాకు చిన్న సందేహం అండి, మన దేశంలో మనం ఎక్కడికి వెళ్ళాలో ఎంతటి పర్మిషన్ కావాలంటారా? ఎందుకంటే మన మోదీ గారు లక్షద్వీప్ వెళ్ళినాక కదా ఇది వచ్చేసింది. అవును, నీ దేశంలో నువ్వు టూరిజం అభివృద్ధి చేసుకుంటున్నావు, అట్నే మా దేశంలో మేము టూరిజంని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. తప్పేముంటుంది? నీ కాడ ఉన్న పరిస్థితులను బట్టి నీ కాడికి నచ్చిన వాళ్ళు నీ కాడికి వస్తారు, మా కాడికి నచ్చిన వాళ్ళు మా కాడికి వస్తారు. అంతేగాని మీరు అలా ట్రీట్ చేయటం కానీ అలా చేయటం, మీరు మాల్దీవులు చాలా తప్పు చేసి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు గెలిచినవాడు చైనా తొత్తు. చైనా అటు ఒకమంట అటు ఊగుతాడు, ఇటు ఒకమంట ఇటు ఊగుతాడు. ఇప్పుడు ఈ మాల్దీవులు ప్రెసిడెంట్కి బుర్ర ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ మాట ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, 1 రోడ్ 1 బెల్ట్ అని చెప్పేసి పాకిస్తాన్ దింపిండు లైన్లోకి. దింపితే ఏం జరిగింది? ఇవాళ పాకిస్తాన్ ఒక పేదవాడు అక్కడ బతికే పరిస్థితి కాదు. అలా చేసి చైనా ఇవాళ నా డబ్బులు నాకు కట్టరబ్బాయి చెప్పేసి పాకిస్తాన్ని ఒత్తిడి చేస్తుంది. ఈ పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఆ దేశానికి ఈ దేశాన్ని చెప్పేసి ఎవరు అప్పిస్తారని చెప్పి చూసి ఎవరు అప్పిస్తారో వాళ్ళకి అడిగిపోయి అడుగుతున్నారు. ఎవరు ఇస్తారండి? ఎంతవరకు ఇస్తారు? కొంతవరకు అయితే ఇస్తారు కానీ అంత ఇవ్వలేరు కదా. దాన్ని మీరు ఇంకోటి పాకిస్తాన్ ఏం చేస్తుందంటే వాళ్ళ దేశం మీద అభివృద్ధి ఎలా చేయాలో అది ఆలోచించడం మానేసి ఇండియా మీద ఎప్పుడు మనం ఈ యుద్ధం చేయాలి లేదా ఇండియాని డెవలప్ చేయాలి అని చెప్పేసి చూడటమే కానీ పాకిస్తాన్ ప్రజలు ఎలా బతుకుతున్నారు, నా ప్రజలకి నేను ఏం చేయగలను, నా ప్రజల్ని మంచిగా ఎలా చూడగలను అని చెప్పేసి పాకిస్తాన్కి ఏమాత్రం కూడా ఆ అవగాహన ఉండదు. ఎందుకంటే అది మిలిటరీ పరిపాలన. అక్కడ జరుగుతాయి ఎన్నికల్లో ఏంటి నామకే వాస్తుకి జరుగుతాయి కానీ ఎవరైనా ప్రధానమంత్రి అక్కడ అయినా అక్కడ జరిగేది ఒక మిలిటరీ పరిపాలన. అందుకని ఆ దేశం గతి అలా పట్టుంది. ఈ మధ్య నేపాల్ చైనా సరస్సుకు చేరింది. చైనా వాడు ఏం చేసిండు? రాజుల భూమి అని చెప్పేసి కొంత ఏరియా ఉంటుంది, ఆ రాజుల భూమి మొత్తం చైనా వాడు లాగేసుకుంది, ఆక్రమించి ఏమన్నాడు ఇది మాదే అంటున్నాడు. ఇలా నేపాలుడు తల నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు చేతులతో. ఏం చూద్దాం, నువ్వు చేసేది ఫస్ట్ రాంగ్ స్టెప్ వేస్తున్నావు. ఆ స్టెప్ వేసిన తర్వాత జరిగిన దానికి పరిణామానికి నువ్వు లబోదిబోని మొత్తుకొని మళ్ళీ ఇండియా కాడికి వస్తున్నావు. నువ్వు ఇండియా కాడికి వస్తున్నావు, నువ్వు కాదనే కదా పోయింది, మళ్ళీ ఇండియా దగ్గర రావటం అనేది తప్పు కదా. అంటే నీకు ఏం కావాలో నీకు తెలియదు. ముందు ఎవడో నీకు రూపాయి ఇస్తాడో అది చూస్తావు కానీ ఆపదలో ఆదుకునేవాడు ఎవరో నీకు అది అవసరం లేదు. మీ ప్రజలను మంచిగా ఎవరు కాపాడతారో నీకు అది అవసరం లేదు. మీకు కావాల్సిందల్లా మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కావాలి. డబ్బులు ఇచ్చేసి మిమ్మల్ని వెనకాల పొడుచుకుంటూ వచ్చినా లేదంటే మీ భూమిని మొత్తం ఆక్రమించుకున్న మీకు ఇష్టమే. మీరు వియత్నాం, బంగ్లాదేశ్, మయన్మార్, తైవాన్, ఇక్కడ చైనా ఏం చేసిందో తెలీదా? మాల్దీవులకి తెలుసు. కానీ ఏంటంటే అక్కడ వాడు సంపాదించుకోవటానికి రూపాయి ఎటు నుంచి వస్తుందో ఆలోచించి అక్కడ ఉన్న నాయకులు అది చేస్తున్నారు. అలా ప్రజలు ఏమైనా కానీ ఈడివరకు సేఫ్గా ఉంటాడు. అందుకే వాళ్ళు చైనా దగ్గరికి వెళ్ళి 5 రోజులు పర్యటన చేసిండు. ఏం చేసావు? కప్పలో పాములు తేళ్లు తిన్నావు, అంతకుమించి నువ్వేం చేసింది లేదు అక్కడ.
అక్కడ నువ్వు పోతే నిన్ను కనీసం వెల్కమ్ చెప్పడానికి కూడా నీకు చైనా నుంచి ఏ అధికారులు ఇచ్చారు? ఒక దేశ ప్రధాని పోయినప్పుడు ఎవరు రావాలా? ఆ ప్రోటోకాల్ అనేది ముందు ఈ మాల్దీవులు మినిస్టర్లకు తెలుసా? వాళ్ళ ప్రధానమంత్రి తెలుసా? తెలియదు. కాకపోతే ఏంటంటే మేము పోతున్నాం, మమ్మల్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఆడు ఏం చేసి వాడు రిసీవ్ చేసుకోకపోయినా నువ్వు చెప్పాలి, ఎందుకంటే వాడు ఇచ్చే రూపాయి నీకు అవసరం కాబట్టి. ఇంకోటి, మీరు ఇండియాని మీకేం చేయలేదు. మీకు బియ్యం పంపిస్తుంది, మన పప్పులు పంపిస్తుంది, నీకు మెడికల్ పంపిస్తుంది. మరి నువ్వు ఒకప్పుడు నీకు తాగటానికి మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు పంపించింది. అది కూడా ఎలా పంపించింది? కానీ షిప్లో వస్తాయి. ఆ షిప్లో పంపించిందా? లేదు. అర్జెంట్ అని చెప్పేసి ఇండియా విమానాల్లో ట్యాంకర్లో పెట్టి మీకు మంచినీళ్ళు సప్లై చేసింది. ఆనాడు ఈ చైనా మీకు మంచినీళ్ళు పంపించలేదు, ఈ ఇండియానే పంపించింది. మీకు ఏ దేశానికి ఈయన రాయితీ ఇండియా ఇస్తుంది మీకు ఈ కొనుగోలుకి. మీరు కొన్న ప్రతి ఒక్క వస్తువుకి ఇండియా మీకు రాయితీ ఇస్తుంది. ఏ చైనా ఇస్తుంది? ఎవరు ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? నువ్వు చైనాని డబ్బులు అడిగినావు, వాడు ఏమన్నాడు? 10 దీపాలు నాకు అప్పచెప్పు, దాంట్లో నేను మిలిటరీ బేసులు, మెడికల్ క్యాంపులు అవి చేస్తాను అని అన్నాడు. అంటే వాడు నీకు డబ్బులు ఇవ్వకముందే నీ దగ్గర వాడు 10 దీవులు అడుగుతున్నాడు. ఇండియా ఏనాడుగైనా మిమ్మల్ని మేము అది చేస్తాం, మీరు మాకు భూమిని ఇవ్వండి, లేదా ఆ దీవి ఇవ్వండి, ఈ దీవి ఇవ్వండి అని చెప్పేసి ఇండియా మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు. ఇంకోటి ఏంటంటే, ఏ దేశం కూడా ఇంకో దేశానికి ఆర్మీ శిక్షణ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే, ఇండియన్ ఆర్మీలో నేర్చుకునే శిక్షణ కానీ అది అంతా వాళ్ళకి తెలిసిపోతుందని చెప్పేసి ఎవరు వేరే దేశం వాళ్ళకి మిలిటరీ క్యాంపుల్లో నేర్పరు. కానీ మాల్దీవులకి మన ఇండియన్ మిలిటరీ పోయి అక్కడికి వెళ్ళి వాళ్ళకి శిక్షణ ఇస్తుంది. ఇదే ఇండియా ఈ మాల్దీవికి సపోర్ట్గా లేకపోతే చైనా ఈ మాల్దీవిని ఎప్పుడు మింగేసేది. ఇప్పుడు పాకిస్తాన్లో 1 రోడ్ 1 బెల్ట్ అన్నారు. ఏమైంది? పాకిస్తాన్ ఇవాళ చేత పట్టుకొని అడుక్కునే పరిస్థితికి వచ్చింది. అది కూడా నీకు తెలుసు. కాకపోతే ఏంటంటే, నీ దేశం అభివృద్ధి మీకు అవసరం లేదు. మీ దేశం ఏ రకంగానే పోని, మీకు వరకు డబ్బులు కావాలా. అది మీ సులభం కోసం చేసే పనులు కాబట్టి. చైనాలో ఒక పత్రిక ఉంది, మీకు అది తెలిసే ఉంటుంది. గూగుల్ టైమ్ అని ఒక పత్రిక ఉంది. ఒకసారి రష్యా భూభాగం నాదని చెప్పేసి, ఇది ఎప్పుడైనా కానీ మేము తీసేసుకుంటాం అని చెప్పేసి గూగుల్ టైంలో వాళ్ళు ప్రకటన ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే ఒక చూపు చూశాడు. ఇంకొకసారి గనక ఇలాంటి ప్రకటనలు చేస్తే తాట తీస్తా అన్నట్టు ఒక చూపు చూశాడు. అప్పటి నుంచి మళ్ళీ ఇంతవరకు కూడా ఆ ప్రస్తావన గురించి కానీ ఆ భూమిని గురించి కూడా ఇంతవరకు మాట్లాడలేదు. చైనాతో రష్యా ఎంత స్నేహంగా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ ఎవరిని నమ్మిద్ది రష్యా అంటే? ఒక ఇండియాని నమ్మిద్ది. ఈ ఇండియా వాళ్ళు స్నేహపూర్వకంగా బాగుంటారు, అన్యాయం చేయరు, ద్రోహం చేయరు అని చెప్పేసి రష్యా బాగా నమ్మిద్ది. చైనాని అలా నమ్మదు. ఎందుకంటే సవాసు మన ఇద్దరం స్నేహితులు, మిత్రులము, బడా దోస్తులు అని చెప్పిద్ది. కానీ చెప్పినా కానీ దూరంగానే ఉంచిద్ది. ఎగ్జాంపుల్గా మీకు తెలియాలంటే S-400 మన కాడికి ముందు S-400కి ఆర్డర్ ఇచ్చింది చైనా. తర్వాత మన నరేంద్ర మోడీ గారు వచ్చాకే S-400కి మనం ఆర్డర్ ఇచ్చినాం. ముందు ఇచ్చిన చైనాను వదిలిపెట్టేసి పక్కన పెట్టేసి ఆర్డర్ ఇచ్చిన మనకే ముందు రష్యా S-400 అనేది పంపించింది. ఎందుకంటే తెలుసు ఇండియా ఏ టెక్నాలజీని దొంగిలించదు, ఏ టెక్నాలజీలకి వెళ్ళదని చెప్పేసి రష్యాకి తెలుసు. అదే చైనా వాడికి S-400 ఇస్తే దానికి డూప్లికేట్ వర్షన్ అంటే రీఇంజనీరింగ్ అంటారు దాన్ని డూప్లికేట్ ఎమ్మటి తయారు చేసేసి
S-400 కాడికి మేము తయారు చేసిన గొప్ప అని చెప్పేసి వాళ్ళు చాటింపు వేసుకుంటారు. ఆల్రెడీ అలా ఒకటి జరిగింది. అందుకనే రష్యా కూడా చైనాని నమ్మదు. అలాంటిది ఈ మాల్దీవులు అధ్యక్షుడు పోయి ఏం చేద్దామని పోయాడు. అయ్యా, మా భూములు మొత్తం లాక్కొని మమ్మల్ని బగదిగా వదిలేసాయి, మేము దేశాలు పోయి అడుక్కొని తింటామని చెప్పేసి ఈ మాల్దీవ్ మినిస్టర్లు, మీరు నిజంగా ముస్లిమ్సే కదా, ముస్లిమ్స్ అయినప్పుడు ఇప్పుడు చైనాలో ఉయ్యూరు ముస్లిమ్స్ని అంత దారుణంగా శిక్షిస్తున్నప్పుడు మీరు ఆ చైనా దగ్గర పోయి ఎలా మీరు రుణం అడుగుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. అంటే మీ ఉద్దేశంలో ముస్లిమ్స్లు ఒకటి కాదు. మీ దేశం ముస్లిమ్స్ మీరే, పాకిస్తాన్ దేశం ముస్లిమ్స్ పాకిస్తాన్ వాళ్ళే, ఇరాన్ ముస్లిమ్స్ వాళ్ళు వేరే. అంటే మీరంతా ఒకటి కాదు. మీరు చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప చదువు చదివిన వాళ్ళు, మీకు ఆ జ్ఞానం అనేది మీకు లేదా? ఉయ్యూరు ముస్లిమ్స్ ఎంత బాధపడుతున్నారో మీకు తెలియదా? దాని గురించి ఎవరు మాట్లాడరేంటి? అంటే చైనా, మీరు దాని గురించి మాట్లాడితే ముందు చైనా మిమ్మల్ని టార్గెట్ చేస్తుందని చెప్పేసి మీకు భయం, అంతే కదా. ఒకరిని చూసి తప్పు ఏలెత్తి చూపించినప్పుడు వాడంటే నీకు భయమే కదా. అంటే ఈ సోదరులు ఏమైనా నీకు ఇష్టమే, కానీ నువ్వు బాగుండాలి అనే లెక్కలో మాల్దీవులు, పాకిస్తాను, మరి ఇటు పోతే ఇరాన్ కూడా అంతే. వీళ్ళు మేము ముస్లిమ్స్కి నాయకులు, మేము పెద్దన్నలం అని చెబుతున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా చైనాలో జరిగే ఈ ముస్లిమ్స్ల మీద జరిగే దాడిని ఎవరు ఖండించరు, ఎవరు అడగరు. అంతే ఫ్రెండ్స్. మీకు దీని గురించి మీకు ఎంతవరకు తెలుసు నాకు కామెంట్ రూపంలో తెలపకుండా దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.